జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కాట్రాజు, వెంకటాపురం ఆడపిల్లైనా ఈ సుభద్రతో నువ్వు తప్పుగా ప్రవర్తించావని, తన శీలం చేర్చడానికి ప్రయత్నించావని నీ మీద నేరారోపణ జరిగింది. దానికి నీ సమాధానం ఏంటి? అయ్యా జగన్నాథరాజు గారు, నా కొడుకు ఎలాంటి వాడో ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. హలో రుద్రమ్మ గారు, సమాధానం చెప్పమంది మిమ్మల్ని కాదు, కీచకుళ్లాంటి మీ కొడుకుని. ఎవరే కీచకుడు? ఎవడు కీచకుడు? ఇంతమంది జనాలున్నారు కదా, వీళ్ళల్లో ఒక్కడైనా వచ్చి నన్ను కీచకుడు అనమని చూడు. ఊరి జనాలందరి ముందు కాళ్ళు పట్టుకుంటాను. ఆవేశపడుగు కాట్రాజు. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి ఊరందరి ముందు చెప్పుల దండ మెడలో వేయించుకునే అద్భుతమైన సీను ముందుంది. ఏయ్ జగన్నాథం గారు, ఈ కాట్రాజు సుభద్రతో అసహ్యంగా బిహేవ్ చేశాడు. సమయానికి మేం వెళ్ళుండకపోతే తన జీవితం నాశనం చేసుండేవాడు. కాదు కాదు కాదు, ఈ అమ్మాయి చెప్తుంది ముమ్మాటికి అబద్ధమేనండి. కావాలనే నా కొడుకుని దోషిగా నిలబెట్టింది. ఊరందరి ముందు వాణ్ణి అవమానించాలని ఆ సుభద్ర, దాని తమ్ముడు మాధవ కంకణం కట్టుకున్నారండి. అందుకే చెయ్యని నేరంలో నా కొడుకు నిరికించారు. నేను చెప్పింది అబద్ధమో నిజమో తెలియాలంటే ఆ కాతమ్మ గారిని అడగండి. మా ఇంట్లో ఏం జరిగిందో ఆవిడే చెప్తారు. ఓసి పాపాత్మురాలా, అందరి ముందు నన్ను ఇలా ఇరికించావేంటే? ఇప్పుడు నేను నిజం చెప్తే నీ కొడుకు ఎదవ అవుతాడు, అబద్ధం చెప్తే నా మనవరాలు తప్పు చేసినట్టు అవుతుంది. ఇప్పుడేం చెయ్యాలి? కాంతా, ఆ? ఆ కాట్రాజు ఎంత నీచుడో నీ కళ్ళారా నువ్వే చూసావు. చెప్పు కాంతా, ఆ దుర్మార్గుడు సుభద్రకి చేయబోయిన అన్యాయం గురించి ఊరి జనానికి, అటు ఊరి పెద్దలకి, అందరికీ అర్థమయ్యేలా చెప్పు కాంతా. అది అది నీ భయం నాకు అర్థమైందే. నీ కొడుకు పరమ దుర్మార్గుడు, నీచుడు. అది బయట పెట్టానంటే జరగబోయే ఎన్నికల్లో నువ్వు నాకు సపోర్ట్ చెయ్యవు, నాకు ఒక్క ఓటు కూడా పడనివ్వవు. ఇప్పుడు ఏం చెయ్యాలి భగవంతుడా? నా మనవరాలి కోసం రాజకీయాలని త్యాగం చెయ్యాలా, లేదంటే రాజకీయాల కోసం నా మనవరాలి నిజాయితీని త్యాగం చెయ్యాలా? అక్క, ఆ రుద్రమ్మ చూపులు చూస్తుంటే నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేలా ఉంది. అవునే, అదే ఆలోచిస్తున్నాను. మాట్లాడండి కాంతమ్మ గారు. జరిగిన సంఘటనకి మీరు కూడా సాక్షులే కదా. మీరు చెప్పబోయే సాక్ష్యాన్ని ఈ పంచాయతీ పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పబోయే సాక్ష్యమే కీలకం కాబోతుంది. చెప్పండి, ఈ కాట్రాజు ఈ సుభద్ర మీద చెయ్యి వేశాడా? ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడా? అంటే ఇంతకు ముందు రుద్రమ్మ గారింటికి వెళ్ళిన మాట వాస్తవేనండి. జరిగిన సంఘటన మాత్రం
నా కళ్ళతో నేను చూడలేదండి. కాంత, ఏం మాట్లాడుతున్నా? వాడు సుభద్ర చేపట్టుకున్నప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు కదా, నువ్వు కళ్ళరా చూసావు కదా. అయ్యో, నేనెక్కడ చూశానమ్మా? ఫోన్ వచ్చేసరికి ఫోన్ మాట్లాడుతున్నాను. ఈలోపు నువ్వు అతని చేయి పట్టుకొని లాక్కొచ్చావు. జరిగింది అంతే జగన్నాథరాజు గారు. అంటే ఈ కాట్రాజు ఈ అమ్మాయి మీద చేయి వేయలేదంటారు. ఆ, ఆహా, నేను చూడలేదు అంటున్నాను. సరే సరే, ఈ సుభద్ర మీద కాట్రాజు చేయి వేశాడనడానికి మరొక సాక్ష్యం ఏమైనా ఉందా? మా చిన్న నాన్నమ్మ కూడా అక్కడే ఉంది, కావాలంటే ఆవిడ్ని అడగండి. అక్క, నన్ను ఇరికించిందే, ఏం చేయమంటావు? అదిగో ఆ రుద్రమ్మ సాక్ష్యం చెప్పొద్దు చెప్పొద్దు అని సైగలు చేస్తుంది. ఏం చేస్తాం? నేను చెప్పినట్టే చెప్పు. శాంతమ్మ, నాయనమ్మ, నువ్వు చెప్పబోయే సాక్ష్యాన్ని బట్టి ఆ దుర్మార్గుడికి శిక్ష పడుతుంది. ఒక అమాయకురాలికి న్యాయం జరుగుతుంది. చెప్పు నాన్నమ్మ, నువ్వైనా నిజం చెప్పు. చెప్పడానికే ఉంది. నేనేమన్నా రుద్రం ఇంటికి వచ్చానా? మీరందరూ లోపలికి వెళ్ళగానే నేను కార్ దగ్గరికి వెళ్ళిపోయాను కదా. నానమ్మ, అయ్యా జగన్నాథరాజు గారు, మా అక్కతో పాటుగా నేను కూడా రుద్రమ్మ గారింటికి వెళ్ళానండి. కాకపోతే వీళ్ళిద్దరూ లోపలికెళ్ళారు, నేను మాత్రం కారులోనే ఉండిపోయానండి. అది జరిగిన విషయం. అయితే మీరు కూడా జరిగిన సంఘటన చూడలేదన్నమాట. అవునండి, నేను చూడలేదు. ఇది అన్యాయం, దుర్మార్గం. సాటి ఆడవాళ్ళయుండి ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా మీకు మనసు రావట్లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.